హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డెల్టా ఎక్స్చేంజ్ లో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్ గా మనలో చాలా మంది డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ కానీ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కి చాలా కొత్త. సో బీయింగ్ ఏ బిగినర్ డైరెక్ట్ గా ఈ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి రియల్ మనీతో ట్రేడ్ చేయడం అనేది కొంచెం కాంప్లికేట్ అనిపించవచ్చు. బికాస్ ఈ టర్మినాలజీస్ అన్ని కొంచెం కొత్తగా ఉంటాయి, క్రిప్టో మీద ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల రియల్ మనీతో ట్రేడ్ చేయడానికి ప్రాపర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళ ఓన్ వెబ్సైట్ లోనే పేపర్ ట్రేడింగ్ చేయడానికి డెమో మనీ యాక్సెస్ ఇస్తున్నారు. సో దీని ద్వారా ఫస్ట్ మనకి నచ్చిన స్క్రిప్ట్స్ లో ఐదర్ ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ లో మనం డెమో మనీతో పేపర్ ట్రేడింగ్ చేసుకుని వన్స్ మనకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, వన్స్ ఈ ప్లాట్ఫామ్ మనకి కంప్లీట్ గా అర్థమైందని తర్వాత అప్పుడు మనం రియల్ మనీతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఫ్యూచర్స్ లో గానీ ఆప్షన్స్ లో గానీ డెల్టా ఎక్స్చేంజ్ లో మనం పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి అండ్ అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్స్, మనకి మేజర్ గా 3 మోడ్స్ ఉంటాయి. ప్రతి మోడ్ లో మీకు ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రిప్టో ట్రేడింగ్ ఇండియాలో లీగల్ గా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఇంకా మీరు దీనికి సంబంధించిన డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో డెల్టా ఎక్స్చేంజ్ కి సంబంధించిన రిఫరల్ లింక్ మెన్షన్ చేస్తున్నాం. మీరు ఫ్రీగా డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత సో మీరు బేసిక్ గా ఇందులో అవైలబుల్ ఉన్న స్క్రిప్ట్స్ అని మీరు చెక్ చేసుకోవచ్చు. సో లైక్ మనకి ఏమేమి స్క్రిప్ట్స్ లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సెక్టార్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు క్రిప్టోతో పాటు గోల్డ్, సిల్వర్ అన్ని ఉంటాయి. లేదంటే మీరు సెక్టార్స్ వైజ్ గా కానీ ఫిల్టరేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెటల్ టోకెన్స్ చూసుకుంటే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించిన స్క్రిప్ట్స్ లో కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. అలాగే యుఎస్ స్టాక్ సంబంధించిన టోకెన్స్ లో కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీకు మెటా ఎక్స్ కానీ, స్పేస్ ఎక్స్, శాండిస్క్, ఎన్విడియా ఇలాంటి సంబంధించిన స్క్రిప్ట్స్ లో కూడా మనం కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. సో డెమో ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే వన్స్ వెబ్సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ హోమ్ పేజ్ లో మోర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో మీకు డెమో ట్రేడింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది విత్ డెల్టా ఎక్స్చేంజ్ డెమో అని మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇది కెన్ సీ నా డెమో అకౌంట్ లో ఆల్మోస్ట్ $200 వరకు ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే వన్స్ ఒకవేళ ఈ బ్యాలెన్స్ మొత్తం అయినప్పటికీ మనం మళ్ళీ వాలెట్ ని రీలోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది మొత్తం జీరో అయిపోతే మళ్ళీ రీలోడ్ క్లిక్ చేసుకుంటే సో ఆటో రీఫిల్ అవుతుంది. సో అలా మనకి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మనం కంఫర్టబుల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో మనం లైవ్ మార్కెట్ లో ఏ స్క్రిప్ట్స్ అయితే ట్రేడ్ చేసుకుంటామో ఆ స్క్రిప్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అవుతాయి. యూ కెన్ సీ బిట్ కాయిన్ గానీ, ఎథీరియం, గోల్డ్ కి సంబంధించిన టోకెన్స్ ఉన్నాయి, సిల్వర్ కి సంబంధించిన టోకెన్స్ ఉన్నాయి అండ్ అలాగే మీరు యూఎస్ స్టాక్ టోకెన్స్ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని స్క్రిప్ట్స్ మనకి రియల్ మనీతో చేసుకోవడానికి ఏదైతే అవైలబుల్ ఉంటాయో డెమో అకౌంట్ లో కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి మనం బిట్ కాయిన్ కి సంబంధించిన స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకుందాం. సో బిట్ కాయిన్ కి సంబంధించిన ఫ్యూచర్స్ లో ఒక బేసిక్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం అండి. ఫస్ట్ ఒకసారి దీన్ని అనలైజ్ చేసుకుందాం. మనకి ఏదన్నా ట్రేడ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయో త్రూ ప్రైస్ యాక్షన్ ద్వారా మనకి ఏదైనా లెవెల్స్ అవైలబుల్ ఉంటే వాటిని డ్రా చేసుకుని సెంటిమెంట్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇఫ్ యూ కెన్ సీ 1 hour టైం ఫ్రేమ్ లో ప్రెసెంట్ బిట్ కాయిన్ ఆల్మోస్ట్ మనకి హయ్యర్ లెవెల్ దగ్గరికి వచ్చి కొంత కన్సాలిడేషన్ ఫేజ్ కనిపిస్తుందండి. సో ఇక్కడ మనకి రీసెంట్ స్వింగ్ హైస్ ఫార్మ్ అని, సో ఈ ఏరియా నేను ఒక రిజెక్షన్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ లో నుంచి ప్రాపర్ గా హై హైస్ అండ్ హైలో స్ట్రక్చర్ ఫార్మ్ అవుతూ రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కి రీచ్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైస్ ఒక స్లైట్ రిజెక్షన్ వచ్చింది. ఇట్ డజంట్ మీన్ నాకు ఇక్కడ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ రాలేదు. ఒక లో పాయింట్ వచ్చింది, రీటెస్ట్, మళ్ళీ ఈ ఫ్రెష్ లో నాకు ఇంకా బ్రేక్ అవ్వలేదు కాబట్టి నేను స్టిల్ ఇంకా మార్కెట్ ఆల్రెడీ వచ్చిన అప్ సైడ్ మొమెంటం లో ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అవుతుంది అన్నట్టుగా కన్సిడర్ చేసుకున్నాను. ఫర్ టైమింగ్ నేను మార్కెట్ ని ఒక సైడ్ వేస్ మార్కెట్ కింద కన్సిడర్ చేసుకున్నాను. సో నాకు హయ్యర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఇప్పుడు కొంత సైడ్ వేస్ లో ఉంది. సో కొంత లోవర్ టైం ఫ్రేమ్ కి వెళ్దాం. ఇంకేమన్నా మేజర్ లెవెల్స్ కానీ లేదా స్ట్రక్చర్ ఫార్మేషన్ లో క్లారిటీ ఉంటుందని చూసుకుందాం. సో లోవర్ టైం ఫ్రేమ్ లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్తే ఈవెన్ ఇందులో కూడా మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉంది. కాకపోతే మనం ఇక్కడ ఒక రీసెంట్ స్వింగ్ లో కూడా మనం ప్లాట్ చేసుకోవచ్చు. ఇది ఒక టెంపరరీ సపోర్ట్ లెవెల్. ఇక్కడ పైన డ్రా చేసుకుంది 1 hour లో ఫార్మ్ అయిన మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇప్పుడు మార్కెట్ ఒక అప్ ట్రెండ్ కి వచ్చి ఈ టెంపరరీ కన్సాలిడేషన్ లో మనకి ట్రావెల్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ క్లియర్లీ సీ దట్ లైక్ మార్కెట్ లో ఇప్పుడు ప్రాపర్ డైరెక్షన్ ఫార్మ్ అవ్వలేదు. సో మార్కెట్ సైడ్ వేస్ లో ఉంది కాబట్టి సైడ్ వేస్ మార్కెట్ లో మన ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయలేం. వెదర్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందంటే మనం ఏదైనా ఫ్యూచర్స్ సంబంధించిన లాంగ్ పొజిషన్ తీసుకుంటాం, లేదా డౌన్ ట్రెండ్ లో ఉందంటే అదే ఫ్యూచర్స్ ని షార్ట్ చేసుకుంటాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే బిట్ కాయిన్ లో మీరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్యూచర్ పొజిషన్స్ ని స్టాక్ లాగా హోల్డ్ చేసుకోవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ లో ఉన్న ఫ్యూచర్స్ కి ఎక్స్పైరీస్ ఉండవు. సో దీని ఒక స్టాక్ లాగా మీరు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ హోల్డ్ చేసుకోవచ్చు. అది బెస్ట్ పార్ట్. సో ప్రెసెంట్ కన్సాలిడేషన్ ఉంది కాబట్టి నేను పర్సనల్ గా ఫ్యూచర్స్ లో ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయలేను. కాదు ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్, రిఫరెన్స్ ఎగ్జాంపుల్ చూపిస్తా. బిఫోర్ ప్లేసింగ్ ద ఆర్డర్స్ మీరు ఇక్కడ మార్జిన్ మోడ్స్ గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా డెల్టా ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు. ఆల్రెడీ నేను మార్జిన్ మోడ్స్ గురించి డీటెయిల్ గా ఒక వీడియో చేశాను. చూడకపోతే అది చూడండి ఒకసారి, మన ప్లేలిస్ట్ లో అవైలబుల్ అవుతుంది. సో బేసిక్ గా మనకి 3 మార్జిన్ మోడ్స్ ఉంటాయి. సింపుల్ గా ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఐసోలేటెడ్ మార్జిన్ మోడ్. ఐసోలేటెడ్ మార్జిన్ మోడ్ అనేది ఇది కంప్లీట్ బిగినర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఐసోలేటెడ్ మార్జిన్ మోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పోర్షన్ ఎగ్జిక్యూట్ చేశారు అనుకుందాం. ఆ పోర్షన్ వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆటోమేటిక్
ఆటోమేటిక్‌గా మీకు లిక్విడేషన్ ప్రైస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీ పొజిషన్ రిస్క్‌లోకి వెళ్తుందో ఒక పాయింట్‌లో ఆటోమేటిక్‌గా మీ ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. స్టాప్ లాస్ పెట్టినప్పటికి రిస్క్‌ని కంట్రోల్ చేయడానికి. అలా కాకుండా మీకు లిక్విడేషన్ జరగకుండా మీ పొజిషన్ అంటిల్ ఆర్ అన్లెస్ మీరు క్లోజ్ చేసేంత వరకు మీరు హోల్డ్ చేయాలంటే మీరు క్రాస్ మార్జిన్ మోడ్ పెట్టుకోవాలి. అలా కాకుండా మీరు ఒకవేళ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంబినేషన్‌లో గాని, ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ కానీ, స్ప్రెడ్స్ గాని, ఐరన్ కార్నర్, ఐరన్ ఫ్లై ఇలాంటి స్ట్రాటజీస్ ఎక్కువగా వాడుతున్నట్లయితే పోర్ట్‌ఫోలియో మార్జిన్ మోడ్ సెట్ చేసుకోండి. సో ఒకసారి వీడియో చూడండి మీకు ఇంకా డీటెయిల్‌గా అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను ఒకసారి ఐసోలేటెడ్ మార్జిన్ మోడ్‌లో ఫ్యూచర్స్‌లో ఒక లాంగ్ పొజిషన్ తీసుకుందాం. సో బై అంటే లాంగ్, సెల్ షార్ట్. ఇక్కడ మనకి లివరేజ్ ఉంటుంది. సో లివరేజ్‌ని ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవద్దండి. ఆఫ్‌కోర్స్ ఇది ఎంత డమ్మీ మనీ అయినప్పటికీ, ఎంత పేపర్ ట్రేడ్ అయినప్పటికీ రిస్క్ మేనేజ్మెంట్ అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. సో మన మనీ కాదు కదా అని ఇష్టం వచ్చినట్టు లాట్స్ తీసేసుకుంటే అల్టిమేట్‌గా మీకు ప్రాఫిట్ రావచ్చు. బట్ దాన్ని రియల్ మనీతో యాజ్ ఇట్ ఈస్‌గా ఇంప్లిమెంట్ చేయలేం కదా! సో రియల్ మనీతో చేస్తున్నప్పుడు ఎంత డిసిప్లిన్‌గా వెళ్తామో, ఎంత కాలిక్యులేటెడ్‌గా పొజిషన్ సైజింగ్ సెట్ చేసుకుంటామో అంతే కాలిక్యులేటెడ్‌గా పేపర్ ట్రేడ్‌లో కూడా చేసుకోండి. సో బిగినర్స్‌కి అయితే నేను లెవరేజ్ రికమెండ్ చేయను. కంప్లీట్ బిగినర్స్ అయితే మీకు బేసిక్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటే మాక్సిమం 25x ఇస్ ద మాక్సిమం లిమిట్. అంత మించి వెళ్ళొద్దు. సో మనం జస్ట్ ఒక 10x లెవరేజ్ సెట్ చేసుకుందాం. సో వన్స్ ఇక్కడ లెవరేజ్ సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ తీసుకుందాం అనుకున్నాం, ఎన్ని లాట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. నేను బేసిక్‌గా ఒక 10 లాట్స్‌ని తీసుకుంటున్నాను. సో 10 లాట్స్‌ని బిట్‌కాయిన్‌కి సంబంధించిన ఫ్యూచర్స్‌లో నేను పొజిషన్ తీసుకోవాలనుకుంటే నాకు ఇక్కడ $64.9 అరౌండ్ $65 అవుతుంది. సో మనం మార్కెట్ ప్రైస్ దగ్గర ఆర్డర్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం. క్లిక్ ఆన్ బై. వన్స్ నేను బై మీద క్లిక్ చేసాక మీకు ఇక్కడ ఆర్డర్ సబ్మిట్ అయిపోయింది. ఆర్డర్ ఫిల్ అయిపోయింది. సో మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు ఇక్కడ పొజిషన్స్‌లో మీరు ఏ పొజిషన్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయి. సో మనం ఒక బై ఆర్డర్ ప్లేస్ చేసాం. ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి $64,160 దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఇది మనకి లిక్విడేషన్ ప్రైస్. మనం ఇక్కడ ఐసోలేటెడ్ మార్జిన్ మోడ్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ పొజిషన్ రిస్క్‌లోకి వెళ్తే ఆటోమేటిక్‌గా ఈ ప్రైస్‌కి వచ్చిన తర్వాత మీ పొజిషన్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. సో అలా ఆటోమేటిక్‌గా క్లోజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు మార్జిన్ మోడ్‌ని క్రాస్ మార్జిన్ మోడ్ గాని లేదా పోర్ట్‌ఫోలియో మార్జిన్ మోడ్‌లో పెట్టుకోవాలి. ఓకే. అండ్ మీరు ఇక్కడ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ జనరల్‌గా యాడ్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ ఒకవేళ లిక్విడేషన్ ప్రైస్ వచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన P&L కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ లిక్విడేషన్ ప్రైస్ దగ్గరికి వచ్చేస్తుంది అని మీరు అనుకుంటే మీరు ఆటో టాప్ అప్ చేసుకుంటే పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అప్పుడు ఫ్రెష్ లిక్విడేషన్ ప్రైస్ వస్తుంది. బికాజ్ ఇప్పుడు మీరు ఎంటర్ అయింది $64కి. ఈ పర్టిక్యులర్ ప్రైస్‌కి వచ్చేస్తే మీరు ఎంటర్ అయిన మార్జిన్ మొత్తం జీరో అయిపోతుంది కాబట్టి లిక్విడేషన్ జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు ఆటో టాప్ అప్ చేసుకుంటే లిక్విడేషన్ జరగకుండా మీ పొజిషన్ జీరో అయ్యేంత వరకు ఆటో టాప్ అప్ జరుగుతూనే ఉంటుంది. సో ఇది కన్ఫ్యూజన్ ఉందనుకుంటే మీరు అసలు ఐసోలేటెడ్ మార్జిన్ టచ్ చేయొద్దు. సో వన్స్ ఎంటర్ అయినాక మీరు కావాలంటే మీరు ఇక్కడ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే మార్కెట్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ని. లేదు కావాలంటే లిమిట్ ప్రైస్ దగ్గర మీకు ఏదైనా పర్టికులర్ స్పెసిఫిక్ ప్రైస్ బ్యాండ్ ఉందంటే అక్కడ కూడా మీరు టార్గెట్ ఏంటి మీ స్టాప్ లాస్ ఏంటో కూడా మెన్షన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు ఇలా లాంగ్ పొజిషన్ తీసుకున్నాక ఒకవేళ మీకు మాన్యువల్ గా క్లోజ్ చేసుకోవాలనుకున్నా యూ కెన్ క్లోజ్. సో మీకు ఆర్డర్ క్లోజ్ అయిపోయింది. అలాగే మీకు ఒకవేళ ప్రైస్ ఫాలో అవుతుంది అనిపిస్తే మీరు సేమ్ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. సేమ్ నెంబర్ ఆఫ్ లాట్స్ తీసుకుంటాం. సో స్టాప్ లాస్ అండ్ టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ ఫ్యూచర్స్ ట్రేడింగ్. సో ఇప్పుడు ఆప్షన్స్ కి సంబంధించిన ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో బేసిక్ గా మనకి ఆప్షన్స్ లో ప్రతిరోజు ఎక్స్పైరీ జరుగుతుంది. మీ మార్జిన్ మోడ్ పోర్ట్ఫోలియో కింద సెట్ చేసుకోండి. సో పోర్ట్ఫోలియో కింద సెట్ చేసుకుందాం. సో ప్రెసెంట్ ఇప్పుడు మనకి బిట్ కాయిన్ కన్సాలిడేషన్ ఉందని మనం అనుకున్నాం కాబట్టి ఏదైనా న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మార్కెట్ ఒక అప్ ట్రెండ్ లోకి వెళ్ళి ప్రెసెంట్ ఇప్పుడు కన్సాలిడేషన్ లో ఉంది కాబట్టి మీరు కావాలంటే ఆప్షన్ సెల్లింగ్ లో ఐరన్ కాండర్, ఐరన్ ఫ్లై, షార్ట్ స్ట్రాటజీ, షార్ట్ స్ట్రాంగిల్ లేదంటే డైరెక్షనల్ స్ప్రెడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను బేసిక్ గా ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ స్ట్రాటజీ పొజిషన్ తీసుకుంటున్నాను. లైక్ ఎట్ ది మనీ కాల్, ఎట్ ది మనీ పుట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు 64,200 సంబంధించిన కాల్ ని సెల్ చేస్తున్నాం. అలాగే పుట్ ని కూడా సెల్ చేస్తున్నాం. సో ఒక కాల్ ని ఒక పుట్ ని మనం సెల్ చేస్తే మనం అరౌండ్ ఒక 100 లాట్స్ తీసుకుందాం. సో 100 లాట్స్ మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు కావాల్సిన మార్జిన్ $65. సో 100 లాట్స్ మనం సెలెక్ట్ చేసుకుని మనం ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. షార్ట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ అయిపోయింది మనకి. సో 64,200 సంబంధించిన కాల్ ని సెల్ చేసాం, పుట్ ని సెల్ చేసాం. ఇఫ్ యూ కెన్ సీ ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి $40, $30 వెరీ క్లోజ్ టు ఈక్వల్ గా ఉంది. మనం దాన్ని మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఏదైతే కన్సాలిడేషన్ ఫేజ్ ఉందో ఇదే కన్సాలిడేషన్ టిల్ 5:30 వరకు ఉంటాయి. మనకి ఇంకా ఆప్షన్స్ ఎక్స్పైర్ అవడానికి 1 అవర్ ఉంది ఎగ్జాక్ట్ గా. ఈ 1 అవర్ వరకు మనకి మార్కెట్ ఈ రేంజ్ కనుక క్రాస్ అవ్వకపోతే సో మనకి ఈ కంప్లీట్ ప్రీమియం 40+30 టోటల్ $70 మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో అంటిల్ ఆన్ సైడ్ వేస్ లో ఉన్నంత వరకు ఈ స్ట్రాటజీలో రిస్క్ లేదు. మీరు కావాలనుకుంటే మీ ఎంట్రీ ప్రైస్ కి స్టాప్ లాస్ పెట్టుకోండి. లాస్ట్ వీక్ మనం షార్ట్ స్ట్రాటజీలో ఒక ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ చెప్పాను. ప్రాపర్ ఎంట్రీ కండిషన్స్, ప్రాపర్ ఎగ్జిట్ కండిషన్స్, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అన్ని కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది కూడా ఒకసారి చూసి ఆ స్ట్రాటజీని కూడా మీరు పేపర్ ట్రేడ్ చేసుకుని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకోండి. సో తర్వాత రియల్ మనీతో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే ఎంట్రీ ప్రైస్ ఉందో దీనికి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి మనం టార్గెట్ ఏం పెట్టట్లేదు. బికాస్ మనం మాక్సిమం ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు కావాలంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో మీకు ఎంత కావాలో ఆ స్టాప్ లాస్ మీరు అక్కడ మెన్షన్ చేసుకుని మీ స్టాప్ లాస్ ఆర్డర్ కూడా రెడీగా సెట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో బిట్ కాయిన్ లోనే కాదు మనకి రీసెంట్ గా డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు గోల్డ్ కి సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా లాంచ్ చేస్తారు. గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించిన
సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా వచ్చినాయి. సో వీటిలో కూడా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఇందులో కూడా 100x వరకు లివరేజ్ వస్తుంది. అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్ టోకెన్స్ లైక్ ఎన్విడియా, శాండిస్క్, నాస్డాక్, S&P 500 ఇలాంటి స్క్రిప్ట్స్ లో కూడా మీరు కంఫర్టబుల్ గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో అలా మీకు ఏ స్క్రిప్ట్ కావాలంటే ఆ స్క్రిప్ట్ లో మీరు ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేసుకోండి. పేపర్ ట్రేడ్ లో కాన్లెస్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ మూవ్ టు రియల్ మనీ. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇదే ప్లాట్ఫామ్ సంబంధించిన ఇంకొక ఎడ్యుకేషనల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ సంబంధించిన డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోంటే మన వీడియో డిస్క్రిప్షన్ లో రెఫరల్ లింక్ మెన్షన్ చేస్తాం. మీరు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకుని డెమో మనీతో స్టార్ట్ చేసుకోండి. సో డెమో మనీతో మనం ఏదైతే చేస్తున్నామో యాజ్ గా రియల్ మనీతో కూడా చేసుకోవచ్చు. సో కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు ఈ డెమో మనీ ప్రాక్టీస్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.